ఈరోజు దేశంలో పరిపాలించటోళ్ళది రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో కానీ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి భిన్నంగా వాళ్ళు ఎట్లా కోరుకునేటట్లా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అంటే రాజ్యాంగ వ్యవస్థలు అనబడే వాటికి గౌరవం కూడా లేదు, పాటించటము లేదు. పేరుకు ఒక స్కెలిటన్ లాగా రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో లోపాలు ఉండని అది కూడా అమలు చేయటం. లోపాలు ఉన్నాయి, రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయి అనేది నేనేం కనిపెట్టి చెప్పటంలా. అంబేద్కరే దానికి ముసాయిదాకు నాయకత్వం వహించిన ఆయన లోపాలు ఉన్నాయి అన్నాడు ఆయన. అని కొన్ని వార్నింగ్లు కూడా ఇచ్చాడు ఆయన. భారతదేశంలో భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న ఆర్థిక స్థాయిలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఒక సంక్లిష్టమైన దేశం. ఇక్కడ సమస్య కేవలం ఆర్థిక అంతరాలే కాదు, సామాజిక అంతరాలు, రాజకీయ అంతరాలు అన్నీ ఉన్నాయి. వెనుకబడిన సమూహాలకి వాళ్ళని అభివృద్ధి చేయడం కోసము రిజర్వేషన్లను ఇచ్చి అభివృద్ధి చేయాలని మేము అనుకున్నాము. అంటే రాజకీయ రంగంలో ఒక మార్పు చేద్దాం అనుకున్నాం మేము. దాన్ని వినియోగించుకొని ఆర్థిక అంతరాలని, సామాజిక అంతరాలని మీరు పరిష్కరించుకోకపోతే ఈ రాజకీయంగా ఇచ్చిన అవకాశాలు కూడా మీకు మిగలవు అన్నాడు ఆయన. ఈ రాజ్యాంగం జనాన్ని కలపడానికి మేము గొప్ప ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నం యొక్క ఫలితంగా నష్టపోతున్న సమూహాలన్నీ రాజ్యాంగం ఆధారంగా శాంతియుతంగానైనా బాగు కావడానికి కానీ ప్రయత్నం జరగకపోతే ఈ రాజ్యాంగాన్ని ఈ జనం బతకనీరు అన్నాడు ఆయన. ఆయన కోరిక అది కాదు, రాజ్యాంగాన్ని బతకనీయకుండా జనం పోవాలని ఆయన కోరిక కాదు. ఇది బతకాలంటే ఆ స్ఫూర్తి అమలు జరగాలన్నాడు. అది కూడా జరగకపోతే దీన్ని బతకనీరు అన్నాడు. మేము వీలైనంత వరకు మంచి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశాము. అంబేద్కర్ మాట్లాడుతున్నాడు. సర్వకాలాలకు పనికొచ్చే రాజ్యాంగాన్ని ఎవరూ తయారు చేయలేరు. మేము ఈ కాలంలో మాకు కలిగిన అనుభవాల ఆధారంగా తయారు చేశాం. అందులో ఏ ప్రొవిజన్ అయినా భవిష్యత్తులో ఉపయోగపడదని భావిస్తే సవరించుకోవటానికి కూడా ఇందులో మార్గం పెట్టాము. కొంచెం కష్టంగా 2/3 మెజారిటీతో సవరణ చేసుకోవాలని పెట్టాము. అంత ఇబ్బంది వస్తే మార్చుకోవచ్చు. భవిష్యత్తులో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో దేశంలో వచ్చిన అవసరాన్ని మేము ముందే ఊహించి ఇప్పుడే దాన్ని పెట్టడం మాకు సాధ్యం కాదు. మీరు మార్చుకోవాలి. భవిష్యత్తులో మీరు ఎన్నిక చేసుకునే వాళ్ళు సరైన వాళ్ళైతే, ఎన్నికలనే ఒక సిస్టమ్ ఉంది కదా, సరైన వాళ్ళైతే మేము రాజ్యాంగంలో పెట్టిన కొన్ని ప్రొవిజన్స్ నష్టం కలిగించే ఉన్నా కూడా డీఫ్యాక్టో వాస్తవంగా నష్టం జరగదు. పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళు అయితే. పరిపాలించే వాళ్ళని మీరు సరైన వాళ్ళని ఎన్నుకోకపోతే మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు ఉపయోగపడదని రాశాం. ఆయన భయపడ్డాయన్నీ జరిగినాయి. ఆ కళలు, ఆయన భయపడ్డాయని జరుగుతున్న కళలు ఆయన బతుకున్నప్పటికీ చూశాడు. ఇప్పటికి ఇంకా క్లియర్గా చూస్తున్నాం. అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదనేటోళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు. అయినా అలా అనే హక్కు కూడా జనానికి ఉందని రాజ్యాంగం ఒప్పుకుంది. ఈ రాజ్యాంగం పనికిరాదనే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది. నీకు మాట్లాడే హక్కు నీకు ఇచ్చింది. మాటల రూపంలో ఎటాటి విమర్శ చేయడానికని హక్కు ఇచ్చింది రాజ్యాంగం. చేతల దగ్గరికి వెళ్ళినప్పుడు దాని పరిమితులు ఉంటాయి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే హక్కు అయితే ఇవ్వాలి. జనంలో మెజారిటీ జనం పూనుకొని అసలు ఈ రాజ్యాంగం పనికిరాదు పారేయాలని అనుకుంటే మెజారిటీ జనం ఇష్టం. బల ప్రయోగంతో తోసేయాలనుకుంటే మనం ఆపగలిగేది ఏం లేదు. అది వాళ్ళ ఇష్టం. అది భవిష్యత్తు తెలుసుకోవాల్సిందే. మేమైతే అలా కోరుకోవటం లేదు. ఇదివరకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి, సహాయ నిరాకరణ చేసి, సమ్మెలు చేసి, గిరావులు చేసి మనం సాధించుకునే ప్రయత్నం చేశాం.
ఇప్పుడు మన రాజ్యం వచ్చింది, మనం రాజ్యాంగం రాసుకుంటున్నాం, ఆ అవసరం లేకుండా ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఆ అవసరాలు ఇంకా ఉన్నాయనంటే అవసరాలు ఉండే పరిస్థితిని పాలకులు పరిష్కరించలేదు, పరిష్కరించుంటే అవసరం ఉండేది కాదని అనమాట తాత్పర్యం తీసుకోవాలి. సమ్మె చేయాల్సిన అవసరం, ఊరేగింపు చేయాల్సిన అవసరం, గెరావు ధర్నా చేయాల్సిన అవసరం లేకుండా ప్రజల సమస్యల్ని పాలించుటం ముందే గమనించి పరిష్కరిస్తే అవసరం జనానికి లేదు. అవి పెరుగుతున్నాయన్నా ముమ్మరంగా ఉన్నాయన్నా దానికి కారణం ఆ పరిష్కరించే పని పాలించడం చేయటంలో. అంబేద్కర్ ఆ విధంగా ఆలోచించాడు. ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే జీవితం అంతా దానికోసం ఖర్చు పెట్టాడు కూడా. సామాజిక అంతరాలు చాలా పెద్ద సమస్య. అందులో కుల అంతరాలు ఈ దేశంలో కేవలం ఆర్థికపరమైన అంతరాలే కాదు, కుల అంతరాలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అప్పటికి కమ్యూనిస్టులు అనేటువంటి దేశంలో ఆర్థిక అంతరాల మీదనే పనిచేస్తూ వచ్చారు. మొదట్లో కులాంతరాలు పట్టించుకోలేదు వాళ్ళు. అది పరిష్కారం అయితే ఇది ఆటోమేటిక్గా పోద్దు అనుకున్నారు వాళ్ళు. అట్లా ఆటోమేటిక్గా పోలే. కాబట్టి ఈ దేశంలో ఎవరైనా సరైన మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకుంటే ఆర్థిక అంతరాలతో పాటు కులం పేరుతో ఉన్న అంతరాలను కూడా అడ్రస్ చేయక తప్పదు. వేరే మార్గమే లేదు. ఇది మనకు అర్థమైంది. రాయడం అయితే చాలా వరకు మంచిగానే రాసుకున్నాం రాజ్యాంగం అనే గ్రంథంలో. అమలు కావడంలా రాసుకునే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనేది గుర్తించారు. అసలు ఇప్పుడు రాజ్యాంగం అనేది ఈ రూపంలో ఉండడానికే లేదు అనే ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో అది ఉండడం అనేది ఒక అవసరం కింద మారింది. కనీసం మాట్లాడడానికి ఒక సోర్స్ అన్న మిగులుతుంది. ఇందులో రాసింది కదా ఇట్లా, మీరు ఇట్ట ప్రవర్తిస్తారు అని అడగడానికి ఒక దారి అన్న మిగులుతుంది. ఈ కంటెక్స్ట్లోనే రాజ్యాంగం అనేది నిలబెట్టుకోవాలనుకుంటున్నాం. రాజ్యాంగం అంతా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నిలబెట్టుకోవడం కాదు, అది అంతకంటే వరస్ట్ సిచ్యువేషన్లోకి మనం దిగినందుకు కనీసం అది ఆధారం కింద మిగులుతుంది. అది కూడా పోగొట్టుకొని రాజ్యాంగాన్ని మార్చిపారేసి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం అనేది కానీ గ్రంథం మీద ఎక్కిస్తే వాళ్ళు మాట్లాడడానికి సోర్స్ కూడా మిగలదు. అది ఎలా ఉంటుందంటే అవినీతికి శిక్ష ఉందని ఒక రూల్ ఉంది. అవినీతికి శిక్షించక్కర్లేదు, రూల్ మార్చారనుకో నువ్వు మాట్లాడడానికి కూడా ఏం లేదు. అలాంటిది మనం కల్లారా చూసిన ఒకటి. లంచాన్ని తీసుకోవడం, లంచం ఇవ్వడం అనే దాని మీద చట్ట సవరణ జరిగింది. రెండొకటి కాదు అనే ఉద్దేశంతో తీసుకోవడం పెద్ద నేరం, ఇచ్చినవాడి కంటే అనేది ఉండేది ఇదివరకు. దాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడము తీసుకోవడం రెండు సమానమైన నేరాలను చట్టం చేసింది. ఇదివరకున్న చట్టం ప్రకారం లంచం ఇచ్చే పరిస్థితులకు నెట్టబడ్డంలో మనం ఎవరైనా ఫిర్యాదు చేయగలం. ఇటు లంచం అడుగుతున్నాడు, నా పని చేయటం లేదని. ఇప్పుడు ఫిర్యాదు కూడా చేయడానికి లేదు. కాగితం మీద కూడా లేకపోతే ఎంత నష్టం జరుగుతుందని దానికి ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంకెవడు ఫిర్యాదు చేయడు. దాని రిజల్ట్ ఏమవుతుంది? యథేచ్ఛగా లంచాలు తీసుకొని ఇవ్వడం జరిగిపోతుంది. ఎవడు ఫిర్యాదు చేసేటప్పుడు ఉండడు. అట్లా లంచాలు తీసుకునే వాళ్ళ సౌలభ్యం కోసం చట్టం సవరణ జరిగిందా అనుకునే అవకాశం ఉందా లేదా? వాళ్ళకి ఇబ్బంది ఉంది, వాళ్ళ మీద కేసులు పెడతాడు. పెట్టేటోడే లేడనుకో. మొదటి చట్టం ఉంటే కనీసం బయటన్నా పెట్టవచ్చు. ఇప్పుడు అది బయట పెట్టేది కూడా లేదు. మొదటి చట్టం ఉన్నా కూడా వాళ్ళ మీద శిక్షలు జరుగుతాయా లేదా కాదు, నోరెత్తి మాట్లాడడానికన్నా చోటు ఉంది. ఇప్పుడు ఆ చోటు కూడా లేదు. అందుకని రాజ్యాంగం ఈ రూపంలో కూడా లేకుండా పోతే దాన్ని చూపించి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. నోరును కూడా కట్టేసినట్టు అవుతుంది. ఈ కంటెక్స్ట్లో రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలి అనే వాదన దేశంలో వచ్చింది. అన్ని సమస్యలకి రాజ్యాంగ పద్ధతే ఆన్సర్ అని ఎవడూ నమ్మడంలా, మనం కూడా నమ్మడంలా.
అంటే రాజ్యాంగం సరిగా అమలు జరిగితే ప్రజల సమస్యలన్నీ పోతాయి అనే వాక్యాన్ని మనం విశ్వసించటంలా. సరిగ్గా అమలు జరిగిన అన్ని సమస్యలు పోవు, అమలు జరగకపోతే అసలు పోవు. ఫ్యాక్ట్ అది. అంటే రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మనలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాజ్యాంగం అమలు జరిగితే అన్ని సమస్యలు పరిష్కారం అయితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ వాదనతో మనం ఏకీభవించటం. రాజ్యాంగం సవరించబడాలి ఎప్పటికైనా. ఇప్పుడున్న కొన్ని ప్రొవిజన్స్ కరెక్ట్ కాదు. ఆస్తులు ఉంచుకోవడానికి, పెంచుకోవడానికి, వారసత్వంగా అందించడానికి ఈరోజు రాజ్యాంగం అంగీకరిస్తుంది. అది ఉన్నంత కాలము సామ్యవాదం అమలు జరగదు. ఈ రెంటికి ఒకదాన్ని కూడా చుక్కెదరు. అవునో కదా మీరు చూడండి. సామ్యవాదం అంటే ఎవడు ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలి. ఎక్కువ కష్టపడితే ఎక్కువ రావాలి, తక్కువ కష్టపడితే తక్కువ రావాలి. ఏం కష్టపడకపోతే రాకూడదు. అదే సమయంలో కష్టపడటం చేతగాని పిల్లలకి, వృద్ధులకి, అంగవికలులకి, ఇటువంటి వాళ్ళకి రక్షణలు ఉండాలి. అంటే వాళ్ళు చేతనైనంత కష్టపడతారు, కానీ అవసరం కొద్దీ వాళ్ళకి ఇవ్వాలి. కష్టాన్ని బట్టి ఇస్తే కుదరదు. పసిపిల్లలు కష్టపడలేరు, ఏమి ఇవ్వడానికి లేదంటే చచ్చిపోతారు. ముసలివాళ్ళు కష్టపడలేరు, వీళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇవ్వకూడదు అనుకుంటే ముసలిళ్ళందరూ చేస్తారు. అంగవికలురు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఎక్కువ కష్టపడలేరు, వీళ్ళకి భూపెట్టకూడదని చచ్చిపోతారు. వీళ్ళు సావకూడదు, శ్రేయ రాజ్యంలో సావకూడదు. కాబట్టి ఎటువంటి రాజ్యమని ఉండని వీళ్ళకు రక్షణ ఉండాలి. అది ఎక్సెప్షన్, అది పెడదాం. రూల్ ఏంది? ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలి. తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితం తీసుకునే అవకాశం ఈరోజు రాజ్యాంగంలో ఉందా లేదా? ఏమీ కష్టపడకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఒక తల్లికి పుట్టిన బిడ్డ పుట్టిన బిడ్డను అడుక్కుతేనే బిడ్డగా మారుతుంది. మరొక తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డ పుట్టుకతోనే కోటీశ్వరుడు. ఆ అవకాశం ఈ రాజ్యాంగంలో ఉందా లేదా? దీని మీద రాజ్యాంగం ఏ స్ట్రక్చర్ పెట్టాల. ఇటున్నంతకాలము సామ్యవాదం సూత్రంలో చెప్పినట్టు ఎక్కువ కష్టపడితే ఎక్కువ, తక్కువ కష్టపడితే తక్కువ. ఇది ఎట్లా మొదలు జరుగుతుంది? రెంటికి చుక్కెదురు. అది ఒక ప్రధానమైన ప్రాబ్లం ఈరోజు రాజ్యాంగంలో. ఆ ప్రాబ్లంకి రాజ్యాంగంలో ఆన్సర్ లేదు. రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప ఆన్సర్ లేదు. దీన్ని సవరించడానికి ఈరోజు ప్రభుత్వాలు సిద్ధపడవు. సిద్ధపడకపోగా క్రోనీ క్యాపిటలిజం అనే పేరుతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించే పెట్టుబడిదారులకి అపరిమితమైన రాయితీలు ఇచ్చే పద్ధతి నడుస్తూ ఉంది. 75 ఏళ్ళ తర్వాత నడుస్తుంది అది. అలాంటిది నడిచే టైంలో నువ్వు ఏం కష్టపడకుండా గుట్టలు వేసుకుని హక్కు నీకు లేదని చెప్పి ఎట్లా ముందు జరుగుతుంది? రాజ్యాంగం సవరణ చేస్తే తప్ప. ఈ రాజ్యాంగము ఏమన్నా సంపద పన్ను, వారసత్వ పన్ను ఇలాంటివి ఏమైనా వేస్తుందా? కామన్ మ్యాన్కి పన్నులు విధించడానికి సిద్ధపడే ప్రభుత్వం సాహుకారులకి డైరెక్ట్ ట్యాక్స్ తగ్గిస్తూ ఉంది, కార్పొరేట్లకు ఇంకా తగ్గిస్తూ ఉంది. నేను కోరినట్టు జరగడం లేదు, రివర్స్ జరుగుతుంది కదా. పరోక్ష పన్ను అంటే జనమందరూ కట్టాలి, ఎవరు తప్పించుకోవడానికి లేదు. పరోక్ష పన్నులో ₹1 కూడా మిస్ కాని విధంగా ఈరోజు డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయా లేదా? కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కూడా QR కోడ్ పెట్టుకుని అమ్ముతున్నారు. ₹1 కూడా మిస్ కాకూడదు, మొత్తం అకౌంట్ ఫర్ కావాలి. బ్లాక్ మనీని ఉండకూడదు రంగంలో అనే పద్ధతులు అమలు జరుగుతుంది కదా. అంటే సాధారణ జనం పేమెంట్స్లో ₹1 మిస్ కాకూడదు. పై లెవెల్ 25 లక్షల కోట్లు మిస్ కావచ్చు. ఎట్లా రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టు? ఇప్పుడు ఇలా మాట్లాడడానికైనా అవకాశం నాకు ఉంది. రాజ్యాంగం అవకాశం నాకు ఇచ్చింది. ప్రాథమిక హక్కు కింద నాకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది. అమలు చేయకపోవచ్చు, మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉన్నప్పుడు ఒకటి కాకపోతే మరొకడైనా, ఒకసారి కాకపోతే మరోసారి అయినా, ఒక ప్రాంతం కాకపోతే మరో ప్రాంతంలోనైనా నా మాటలకు ప్రభావితమైన జనం ఈ రాజ్యాంగంలోని లోపాలను సరిదిద్దాల్సిందే.
రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అధికారులు ఉన్న వాళ్ళు తొలగించాల్సింది అనుకునే ఒక మూమెంట్ను నడపడానికి నాకు అవకాశం ఈ రాజ్యాంగం ఇస్తుంది. దీన్ని ఎత్తేసామనుకో ఇవ్వదు. ఈ కారణాలు ఇచ్చే రాజ్యాంగం మనం మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలా దానికి కూడా మనకున్న అవగాహన ఏంటంటే భవిష్యత్తు ఎవరిదో వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడాలి. దగ్గరలో చనిపోయే వాళ్ళకంటే కూడా ఇంకా 40-50 ఏళ్ళు బతకబోయే యూత్ వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళాలి. ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గరికి వెళ్ళాలి. యూత్ని అడ్రస్ చేయడానికి బెస్ట్ మెథడ్ విద్యాలయాలు. ఇది మనం ఆల్రెడీ జన విజ్ఞాన వేదిక తెలుసుకున్నాం. మనం విద్యాలయాల్లో సబ్జెక్ట్ వెళ్ళడానికి బెస్ట్ వాహకము టీచర్లు. ఈ రెండు మనం అనుభవంలో డిసైడ్ చేసుకున్నాం. మనకు అనుభవం తెలిసిందే కాబట్టి వాళ్ళకి అందే రీతిలో మనం దీన్ని మాట్లాడుకోవాలి. మన సబ్జెక్టు బేస్ ఎక్కువ ఉండాలి. వాళ్ళకి అందేంత వరకు మార్పు చేసుకొని మనం మాట్లాడాలి. మనకి ఎంత వచ్చునో అంతా మాట్లాడటం మన ఉద్దేశం కాదు, లేదా అక్కడ ఎంత ఉందో అంతా మాట్లాడటం కూడా మన ఉద్దేశం కాదు. వాళ్ళకి అందేంతనే ట్రిమ్ చేసుకొని మాట్లాడాలి. కాబట్టి మనం కాస్త ఎక్కువ నేర్చుకోవాలా. ఎక్కడెక్కడ కట్ చేసి మాట్లాడాలా, ఎక్కడెక్కడ తగ్గించి మాట్లాడాలా మనం ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళాలి. ఇది మన ఉద్దేశం. భారత ప్రజలమైన మేము అంటే భారతదేశంలో ఉన్న అని అర్థం ఉంది అక్కడ. ఈ డెఫినేషన్ సరిపోతుందా? ఎవరైనా కలుపుతారా? ప్రజలంటే ఎవరు? భారతదేశం మళ్ళొద్దు. ప్రజలంటే ఎవరు? ప్రపంచ ప్రజలంటే ప్రపంచం జనాభా అంతా కలిసి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరంటే ఆంధ్ర బార్డర్స్ లోబడి వాళ్ళు. బార్డర్స్కి లోబడి ఉండాలి. కండిషన్ కరెక్టే. ప్రజలన్నగా ఎవరు? అందరూ ప్రజలేనా? అందరి జీవితం ఒకే రకంగా ఉంటుందా? వాళ్ళ జీవన విధానానికి రెఫరెన్స్ ఏమన్నా ఉందా? ప్రజలని మాట్లాడినప్పుడు వీరికి 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 2 చేతులు, కాళ్ళు అంటే ప్రజలైపోతారా? ఫిజికల్గా చూస్తే మీరు చెప్పింది కరెక్ట్. ఫిజికల్గా ప్రజలంటే ఎవరు అంటే ఈ అవయవాలు ఉంటే సరిపోయింది. సామాజికంగా ప్రజలు అనగలమా ఈ డెఫినేషన్తోనే? అనలేమని ఎవరన్నారు? బాగా వినపడుకున్నా అన్నరే. అనలేమని చెడుకు చెప్పండి, ఎందుకు అనలేవు? రమణ సార్, ప్రజలు అంటే ప్రపంచ దేశాల్లో నివసించే వాళ్ళందరినీ ప్రజలే అంటారు. ఇప్పుడు అన్నట్టు ముక్కు, నోరు, చెవులు, ఒక లాంగ్వేజ్ ఉండాలా? అటువంటి ఒక సంస్కృతి, లాంగ్వేజ్ ఉండేటువంటి వాళ్ళు ప్రజలను కూడా అంటే మనం ఏది మాట్లాడినా వెంటనే క్వశ్చన్లు వస్తాయి. లాంగ్వేజ్ ఆంధ్ర ప్రజలందరికీ ఒకే లాంగ్వేజ్ ఉందే? ఇదే లాంగ్వేజ్ తెలంగాణలో కూడా ఉంది కదా, వాళ్ళు కూడా ప్రజలు అనొచ్చు కదా. ఈ తెలుగు లాంగ్వేజ్ ప్రపంచంలో చాలా పాకెట్స్లో ఉంది కదా. సంస్కృతి అనేది మీరు గిట్రాయి తీసుకుంటే చాలా చోట్ల స్కాటర్ అయి ఉన్నారు కదా. అది సరిపోతుందా ఆ డెఫినేషన్? మీరు ఆలోచించడానికి నేను అడుగుతుండేది ఇది. ఇట్లా చర్చ జరిగితే గుర్తుంటుంది ఆ సబ్జెక్టు, లేకపోతే గుర్తుండదు. హరికథ చెప్పేశాను అనుకో, ఓపిక వాళ్ళు నిద్రపోతారు. అనేది నిద్ర కూడా వస్తుంది. అట్లా మాట్లాడగలం మేము కూడా, నిద్రపోయేటట్టు కూడా. మీరు నిద్రపోకుండా ఉండాలంటే చర్చ జరగాల. బాలాజీ రెడ్డి, ప్రజలంటే ఎవరు? సామాజికంగా ప్రజలందరూ ఒకటేనా? ఆర్థికంగా మాట్లాడితే ప్రజలందరూ ఒకటేనా? కులం అని ఎత్తుకుంటే ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే రకంగా ఉన్నారా? ప్రాంతం ఎత్తుకుంటే ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఒకే రకంగా ఉన్నారా? నువ్వు ఏ పారామీటర్ తీసుకున్నా ప్రజలందరూ ఒకే రకంగా లేరని కనపడతా ఉంది కదా. ఇప్పుడు ప్రజలంటే ఎవరైనా క్వశ్చన్ మళ్ళీ బయటకు వచ్చింది. ఏ పారామీటర్ ఎత్తుకొని అందరూ ఒకే రకంగా లేరు. పొడవు పొట్టి, లావు సన్నం, నలుపు తెలుపు అట్లా చూసినా కూడా ఒక రకంగా లేరు. కులం లెక్క చూస్తే లేరు. కులాల్లో అగ్రకుల, చిన్న కులాలు, మధ్య రకం కులాలు ఉన్నాయి. ఒకే కులంలో మళ్ళా డబ్బున్నోడు లేనోడు ఉన్నాడు. ప్రజలు బహువచనం. ఒక మనిషిని తీసుకుంటే ఏకవచనం. ఒక మనిషినైనా ప్రజల్లో బాగా కింద గుర్తించగలమా లేదా? మీరు చెప్పిన ఒప్పందం అనేది సమాజం అనే మాట వాడినప్పుడు వాడాలి. సమాజం అని వాడాలంటే ఒక్కరిని చూపించి చెప్పకూడదు. ప్రజలనే మాట్లాడినప్పుడు ఒక్కరిని చూపించి కూడా చెప్పచ్చు. ఇతను ప్రజల్లో భాగమే చెప్పొచ్చు మనిషిని పట్టుకొని.
సమాజం అని అనాలంటే మోర్ దాన్ వన్ ఉండాలి. అనేక, నా ప్లస్ ఏక. ఏక అంటే ఒకటి, నా ప్లస్ ఏక అంటే ఒకటికి మించి. ఒకటికి మించి రెండైనా సమాజం అవుతుంది, 850 కోట్లైనా సమాజం అవుతుంది. అక్కడ ఒప్పందం అనే మాట వస్తుంది. ఇందాక నేను చెప్పిన డిఫరెన్స్లన్నీ చూస్తే 2 రకాల డిఫరెన్స్లు ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చే తేడాలు అందరూ ఒక రకంగా లేరు. పొడవు, పట్టి, లావు, సన్నం, తెలుపు, నలుపు అన్నీ వచ్చినాయి. అవి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి తేడాలు. ఒకే రకంగా జనం లేరు. సామాజికంగా కూడా జనం అందరూ ఒకే రకంగా లేరు. డబ్బున్నోళ్ళు, లేనోళ్ళు, పెద్ద కులము, చిన్న కులము. కులంలో డబ్బున్నోడు మళ్ళీ లేనివాడు, బాగా జీవిస్తున్నాడు, జీవించలేనివాడు. ఇందాక మా ప్రతాప్ రెడ్డి మాట్లాడినట్టు 26 అంతస్తుల భవనం ఉన్నాడు, 10 అడుగుల్లో 10 మంది బతికేటోళ్ళు. వీళ్ళందరూ ఒకటే ఎట్టు చెప్తారు మీరు? ప్రకృతి సిద్ధంగా వచ్చిన తేడాలు మనుషుల మధ్య ఉంటాయి. అవి ప్రకృతిలోంచి వచ్చినాయి కాబట్టి నువ్వేం చేయలేవు. ఈ జీన్స్ ద్వారా వచ్చినాయి. పొడుగు, పట్టి, లావు, సన్నం. మీ తల్లిదండ్రులకు ఏం జీన్స్ ఉంటే ఇచ్చారు నీకు, వాటి ప్రకారం వచ్చినావు. నేను వాటి గురించి మాట్లాడాను. ఆ ప్రకృతి సిద్ధంగా ఉన్న తేడాల గురించి నేను మాట్లాడాను. సమాజంలో మనుషులందరూ ఒకే రకంగా లేరు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉండే జనం వీడున్నారు. విరుద్ధమైన జీవనాలు ఉండేవారు కూడా ఉన్నారు. ఇందాకే చెప్పా, చెడిలాగా అడుగుతున్న పిల్లలు ఉన్నారు, పుట్టగానే 15 కోట్లు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇద్దరిని ఒకే రకమైన ప్రజలు అనలేం మనం. ఎంత కష్టపడ్డా కష్టానికి ఫలితం రాని జనం ఉన్నారు, ఏం కష్టపడకుండా మింగే జనం ఉన్నారు. ఇద్దరిని ఒకే రకమైన ప్రజలు అంటానికి కుదరదు. ఇందాక చెప్పినట్టు ఒకే కులంలో డబ్బున్నోడు, డబ్బులు లేనోడు ఒకే రకమైన జనం కాదు. వాళ్ళు సమాజంలో ఒకే రకంగా లేరు. వీళ్ళు అంటే అంతరాలు ఉన్నాయి ఇక్కడ. అంతరాలున్న సమూహాల్ని వీళ్ళందరూ ఒకటే అనడం కుదరదు. ఏ సమూహం యొక్క ప్రయోజనాలు దానికి ఉన్నాయి. భారత రాజ్యాంగం ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి ఉన్నాయని తెలుసు వాళ్ళకి. మనిషి నిర్మించుకున్న అంతరాలు, ప్రకృతి సిద్ధంగా వచ్చినాడు గురించి వాళ్ళు మాట్లాడాల. మనిషి సృష్టించుకున్న అంతరాలు మనుషులే పోగొట్టుకొని ప్రజలందరూ ఒకే రకమైన ప్రయోజనం కోసం జీవించేటట్టు ఉండాలని వాళ్ళ ఉద్దేశం. అది జరగడం లేదు. 75 ఏళ్ళైనా జరగడం లేదు. కాబట్టి మన అవగాహన ఏంటి? ఈరోజు ప్రజలను చూసినప్పుడు రాజ్యాంగం ఉద్దేశం అది అందరికి ఒకే రకమైన ఫలితాలు రావాలని ఉద్దేశంగా అమలు జరగడం. మనం చూసేటప్పుడు కనీసం 2 రకాల జనం ఉన్నారు, ఉన్నోళ్ళు లేనోళ్ళని కానీ, అవకాశం ఉన్నోళ్ళు లేనోళ్ళని కానీ. ఇక మధ్యలో అనేక దొంతర్లు కూడా ఉన్నాయి. కొన్ని అవకాశాలు ఉన్నోళ్ళు, ఎక్కువ ఉన్నోళ్ళు, తక్కువ ఉన్నోళ్ళు. ఏ సమూహం చూసినా ఇదే రకమైన అంతరాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంతరాలు ఉన్నాయి, సామాజికపరమైన అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాల ఆధారంగా వివక్షలు ఉన్నాయి. చాలా వేరిగేటెడ్ పరిస్థితి రాజ్యంలో ఉంది, దేశంలో ఉంది. అప్పుడు మనము 2 రకాల ప్రజలు మనకు ఎదురైనప్పుడు, మనం పనిచేయాలన్నప్పుడు మనం ఏ రకమైన ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలా, ఆ చర్చ లేదా క్వశ్చన్ మనకు వస్తుందో రాదా? ప్రజల కోసం పనిచేయని నేను అన్నా మిమ్మల్ని. ఈ 2 గ్రూపులు ఎవరి కోసం పనిచేయాలనే ప్రశ్న నీకు వస్తుందా? అనుకున్నాక నువ్వు ఏ ప్రజల పక్కన ఉంటుంది తెలుసుకోవా? అందరి కోసం పనిచేయగలవా? నువ్వు సాధ్యమవుతుందా? నువ్వు కూడా అందరికి ఒకే రకంగా ప్రవర్తించలేవు. నీకు వచ్చే ఆదాయం నీ పిల్లలకే ఇస్తావు, బయట జనానికి ఇవ్వవు. ఇస్తారా ఎవరన్నా ఇక్కడ? మరి ఇంకేంది? ఒకే రకమైన జనం కాదు కదా నువ్వు ఫేస్ అవుతుండేది. నువ్వు కాదు, నేను కాదు, ఎవరో ఫేస్ కావడం ఒకే రకమైన జనాన్ని. డెఫినేషన్ చెప్పినాడు అందరూ ప్రజలే కదా అంటాను. సర్వేజనం సుఖినో భవతు, అందరూ సుఖంగా ఉండాలంటున్నాం. కానీ మన ఇంట్లో స్టార్ట్ అయితేనే నా సంపద నా పిల్లలకే ఇస్తున్నా, బయట వాళ్ళకి ఇవ్వడం లేదు. అవసరమైన ఈయను, వాళ్ళకి అవసరమే కానీ ఈయను. నా పిల్లలకి అవసరం లేకపోయినా మేపుతా, కూడబెడతా తరాలు తరబడి. ఈ రకమైన అంతరాల్ని ఈ రాజ్యాంగం ప్రశ్నించడం లేదు. అది నేను మొదట చెప్పింది. ఇది ప్రమాదకరమైన స్థితి ఏ రాజ్యాంగానికైనా.
ఈ అంతరాలను ప్రశ్నించకుండా ఉంటే రాజ్యాంగం యొక్క ఉనికికే ప్రమాదం. అందుకనే ప్రజలంటే ఎవరని మనం వేసుకున్నప్పుడు ప్రజలు అందరూ ఒకే రకంగా ఉంటే నువ్వు చెప్పింది ప్రజలంతా ఒకటే. ఒకే రకంగా లేనప్పుడు నీకు ఎదురయ్యే మొదటి క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఏ ప్రజల తరఫున పనిచేయాలనుకుంటే అనే క్వశ్చన్ నీకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏ రకమైన జనం కోసం పనిచేయాలి, ఎవడి ఛాయిస్ అవుతుంది? నీకు ఛాయిసెస్ ఉన్నాయి. నేను 26 అంతస్తుల అమ్మాయిని తరఫున పనిచేయాలనుకుంటే నీ ఇష్టం, రాజ్యాంగం ఒప్పుకుంది. లేదా దారుల్ ఇస్లాంలో జనం కోసం పనిచేస్తున్నట్టుకు రాజ్యాంగమే కాదంటున్నా. రాజ్యాంగం న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది ఈ విషయంలో. రాజ్యాంగం న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నప్పుడు న్యూట్రల్ అనేటువంటి ఎవరైనా మళ్ళా క్వశ్చన్ వచ్చింది. ఆల్ న్యూట్రల్ పీపుల్ వీళ్ళందరికీ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఏది అమలు జరుగుతుందో దాన్ని సమర్థించటంలే. అంతరాలు ఉన్నాయి, వివక్షలు ఉన్నాయి. నేను దాని జోలు పోనంటే అర్థమైంది. నేను ఎవరి పక్క జారినా గోడ మీద కూర్చుంటానంటే అర్థమైంది. ఆడి పక్క దూకల, ఇటు పక్క దూకల. ఇద్దరు ఒకరితో ఒకరు పోరాడుకుంటున్నప్పుడు గోడకు అవతలోడు యువతలోడు న్యూట్రల్ గాడు ఏమవుతాడు? పోరాటాన్ని వదిలేసినాడు అంతే. ఒకవేళ వాడు తుపాకి కలిసి ఇటు తుపాకి కలిసి మొదట లేచేది ఎవడు? గోడ మీద లేచిపోతాడు. కాబట్టి న్యూట్రాలిటీ అనేది ప్రమాదకరమైంది, సేఫ్ కాదు. అది మీరు అనుకుంటున్నారు న్యూట్రాలిటీ సేఫ్ అని. న్యూట్రాలిటీ సేఫ్ కాదు, న్యూట్రాలిటీ ప్రమాదకరం. న్యూట్రాలిటీ అమలు జరుగుతున్న దానికి సపోర్ట్ చేస్తుంది. అమలు జరుగుతుంది ఏందో చూసినాం. అవకాశం ఉండేటోడికి అవకాశం వస్తుంది, లేనివాడికి రాకుండా పోయింది. దాన్ని మనం ఎండార్స్ చేసినాం. న్యూట్రల్ పీపుల్ అందరూ ఎండార్స్ చేస్తారు, అంగీకరించారు. న్యూట్రల్ అని అంటే ఇతను ఎవడి పక్క చేరినాడు అని అర్థం. కానీ ఆల్రెడీ ఒక పక్క చేరినాడు. ఎవడి పక్క చేరినాడు అంటే ఎవడికి పరిస్థితి అనుకూలంగా ఉందో ఆడి పక్క చేరేసినాడు. న్యూట్రల్ అనుకుంటున్నాడు, న్యూట్రల్ కాదు. న్యూట్రల్ పీపుల్ లేరేడా ఈ భూమి మీద. న్యూట్రల్ పీపుల్ కూడా ఒక గుంపులో కలిసిపోతారు. ఎవడు బలంగా వ్యక్తీకరణ జరుగుతుందో ఆ గుంపులో జరిపినట్టే. నీకు తెలియకుండా జరిపాను, నువ్వు న్యూట్రల్ అనుకుంటున్నావు అంతే. అనుకునేది కాదు, నమ్ముతున్నారు కొంతమంది. నమ్మేది కాదు, నమ్మిస్తున్నారు కొంతమంది. అనుకోవడం, నమ్మించడం, ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనం జన విజ్ఞాన వేదికగా మనం ఆలోచించింది ఏంటంటే జనరల్ స్టేట్మెంట్. జనం అంటే ఈ ముక్కులు కాళ్ళు చేతులు ఉన్న బేచన లెక్కిస్తే కుదరదు. సమాజంలో జనమనే మనం మాట్లాడాలి. సమాజంలో జనం అన్న తర్వాత సమాజంలో అంతరాలున్న సమాజం ఇది. అంతరాలున్న సమాజంలో కొంతమందికి అవకాశాలు ఎక్కువ, కొంతమందికి తక్కువ వస్తున్న చోట, ఇది అమలు జరుగుతున్న చోట నువ్వు ఈ జనం పక్కన ఆ జనం పక్కన ఉండక తప్పని పరిస్థితి వస్తే నువ్వు ఏ జనం పక్కన ఉంటావు అనే క్వశ్చన్ మనకు ఎదురవుతుంది. ఎవరి జనం పక్కన ఉండను లేననేటోడు అట్లా ఉండనోడు కాదోడు. వాడికి తెలియకుండానే అమలు జరుగుతున్న దాని పక్క చేరినోడే. ఇప్పుడు అమలు జరుగుతుంది ఏందో కొన్ని ఉదాహరణలు మీకే తెలుసు. నువ్వు బ్యాంకులు అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే అప్పంతా తీరుద్దాం అనుకుంటే నీకు పెనాల్టీ వేస్తారు ముందుగా క్లోజ్ చేస్తే. నువ్వు 1 కోటి 10 కోట్లు తెచ్చుకొని ఎక్కొడితే నీకు ఏ పెనాల్టీ వేయకపోగా అసలు కట్టు నాయన అని బతిమలాడతారు. అది కూడా సగం కట్టిన ఊరుకుంటారు, ఏం కట్టకపోయినా ఊరుకుంటారు. అది జరుగుతుందా లేదా? ప్రభుత్వం ఎవరి పక్కన ఉన్నట్టు? వాళ్ళ పక్కన ఉంది, వీళ్ళ పక్కన ఉందా? ఇక్కడ ఉన్నదాన్ని సమర్థించుకుని అర్థమైంది. మనం కూడా ఎగ్గొట్టోళ్ళ పక్క చేరినట్టే. ఇప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాల్సింది మళ్ళీ మొదటికి వస్తున్నాం. మనం ఎవరి పక్క ఉండాలి? న్యూట్రల్ కుదరదు. న్యూట్రల్ అంటే నువ్వు ఆడిపక్క ఉన్నట్టు. ఆడిపక్క ఉంటే కరెక్టా? నీ మనసుకే తెలుస్తుంది. నిన్ను కోట్లు తీసుకొని మనం కట్టిన పన్నుల్లోంచి దిగమింగుతూ ఉన్నారు, అన్యాయం కదా అనిపిస్తూ ఉంది నీ మనసుకే. అరే సంపద అంతా సృష్టించేది మేము, మాకు సరిపడే జీతాలు లేవని అనిపిస్తూ ఉంది మనకి. మన పిల్లలు ఐటీలో చేరి ఐటీ కంపెనీకి తన జీతం కంటే 20 రెట్లు కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే మన పిల్లలకి నానా రోగాలు వస్తున్నాయని అనిపిస్తూనే ఉంది. ఈ సెనేరియోలో మనం ఎవరి పక్క ఉండాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నా ప్రతిపాదన అయితే అసలు మనం బతకడానికి ఎవడు మూలమో వాళ్ళ పక్కే ఉండాలి. మనం బతకడానికి ఏమేం కావాలా? ఒక లిస్టు. ఈ లిస్టులో ఉండే ఎవడు తయారు చేస్తున్నాడు వాడే మనవాడు. తిండి, బట్టలు, ఇల్లు, వస్తువులు, యూ నేమ్ ఎనీథింగ్ నీకు ఉపయోగపడే వాటిని అవి ఎవరి ద్వారా తయారైతేనే వాళ్ళ పక్కే ఉండాలి.
నువ్వు అందరూ మనం బతకడానికి కావలసిన వస్తువులన్నీ ఎవడు తయారు చేస్తున్నాడో వాడి పక్కే ఉండాలి. న్యూట్రల్ డెఫినేషన్ చాలదు ఇక్కడ, సమాజంలో ఉన్నప్పుడు చాలదు. సైన్స్ అని మీరు మాట్లాడినా కూడా సైన్స్ న్యూట్రల్ అనుకుంటాం మనం, సైన్స్ న్యూట్రల్ కాదు. సమాజంలో సైన్స్ ఎప్పుడు న్యూట్రల్ కాదు. సైన్స్ ల్యాబొరేటరీ న్యూట్రల్లా ఉంటుంది. 2H + O = H2 న్యూట్రల్ లాగానే ఉంటుంది. ఆ H2 కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. సమాజంలో H2 అట్టే ఉంటుంది. కొంతమందికి బాటిల్ 600 రూపాయల బాటిల్ దొరుకుతుంది, కొంతమందికి 2 రూపాయల బాటిల్ కూడా దొరకదు, కొంతమందికి మురికినీళ్ళు దొరుకుతాయి. ఎట్లయితుంది? H2 అందరికి ఒకే రకంగా పనిచేస్తుంది అనకూడదు మనం. బట్టలు పేరుకు న్యూట్రలే. ఒకటి ₹1,00,00,000 కోట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు, దాంట్లో జరి పోగులు ఉంటాయి, పోగు మీద మోడీ 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 అని రాసి ఉంటుంది. అది లేకపోతే ఒంటికి వేసుకోలేరు అదాన్ని గుడ్డ. డబ్బంతా ఎవరిది? కోర్టుకు పెట్టిన ఖర్చు అంతా మంది. మన డబ్బులు కోర్టుకి ₹1,00,00,000 ఖర్చు పెట్టమని రాజ్యాంగం ఏ నిబంధన కింద రాసింది? ఒక ఆర్టికల్ నాకు చూపించు. ప్రైమ్ మినిస్టర్ ఇష్టం వచ్చిన రోడొచ్చు అని ఒక ఆర్టికల్ నాకు చూపించండి. రాజ్యాంగంలో లేదు అది. అలాంటి క్వశ్చన్స్ ఎన్ని రైజ్ అవుతాయో చెప్పలేము మనం. సమాజంలోకి వచ్చి కూర్చుంటే రైజ్ అవుతాయి. వీ కాంట్ అవాయిడ్ దెమ్. వాడు అన్నిటినీ మాట్లాడుకోకుండా ఊరికే రాజ్యాంగం మాట్లాడుకుంటే అర్థం కాదు అది. కానీ ఆ పదాలకు అర్థం మనకు తెలియాలి, కరెక్ట్ అర్థమేందో తెలియాలి, అమలు జరుగుతుందో లేదో చూడాలి. భారత ప్రజలమైన మేమంటే అందరూ ప్రజలే అనేది రాజ్యాంగం చెప్పినటువంటి వాక్యమైనా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ రాజ్యాంగమే కాదు, దేశంలో అన్ని వనరుల్ని, అన్ని అవసరాలని ఏ జనం తీరుస్తున్నారో ఆ జనమే జనం, వాళ్ళదే ఈ రాజ్యాంగం. దొంగలది రాజ్యాంగం కాదనేది నా అభిప్రాయం. రాజ్యాంగాన్ని సొంతానికి వాడుకునే దొంగతనం కార్యక్రమాలు చేసేటోళ్ళు ఈ రాజ్యాంగం కాదు. వాళ్ళు రాజ్యాంగ ద్రోహులు. రాజ్యాంగ పరిరక్షకులు మనం. రాజ్యాంగ ద్రోహుల్ని, రాజ్యాంగ పరిరక్షకుల్ని అందరినీ ఒకే రకమైన జనం అనడానికి మనం సిద్ధంగా ఉండకూడదు అనేది నా పాయింట్.